బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు కొత్త మలుపులు తిరిగింది. దీంట్లో ఇప్పుడు కొందరి ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేయడం అన్నది సంచలనం సృష్టిస్తుంది. వాస్తవంగా ఏదైతే యువరాజ్ సింగ్కి సంబంధించి 2.5 కోట్లు, రాబిన్ ఊతప్పకి సంబంధించి 8.26 లక్షలు, సోను సూద్కి సంబంధించి 1 కోటి, నేహా శర్మకి సంబంధించి 1.26 కోట్లు, మిమీ చక్రవర్తికి సంబంధించి మాజీ టీఎంసీ ఎంపీ 59 లక్షలు, అంకుష్ హజ్రా బెంగాలీ నటుడి దగ్గర నుంచి 47 లక్షలు, ఊర్వశి రౌతేలా తల్లి దగ్గర నుంచి 2,02,00,000 ఈడీ అటాచ్ చేసింది. ఏదైతే అక్రమ బెట్టింగ్ యాప్ భారత్లో అనుమతులు లేకుండా నడుస్తుంటే దానికి ప్రమోషన్ చేసి పెద్ద మొత్తాలు సంపాదించారన్నది ఈడీ ఆరోపణ. ఈ సెలబ్రిటీలు యాప్ ప్రమోషన్లకు పాల్పడి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్గా పరిగణించబడిన డబ్బులు తీసుకున్నారంటూ ఈడీ చెప్పుకొచ్చింది. టోటల్గా 7,93,00,000 విలువైనటువంటి మొబైల్ మరియు ఇమ్మూవబుల్ ఆస్తుల్ని ప్రొవిజనల్గా అటాచ్ చేసిన ప్రకటించారు. మొత్తం విలువ 1,000 కోట్లకు పైగా ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు.